హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ట్రిపుల్ న్యూస్ వీళ్ళ స్టూడెంట్ని. ఐఎమ్ ఫ్రమ్ N24 బ్యాచ్. అంటే నా 10th 2024 ఇయర్లో కంప్లీట్ అయ్యి నాకు 2024 ఇయర్లో ట్రిపుల్ న్యూస్ వీలో సీట్ వచ్చిందనమాట. ఈ వీడియోలో నేను మీకు ట్రిపుల్ సీట్ రావడానికి 10th ఎన్ని మార్క్స్ రావాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుందా లేదా, వేరే స్టేట్స్ వాళ్ళకి సీట్స్ వస్తాయా, సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఎలా చూస్తారు, అసలు కట్ ఆఫ్ అంటే ఏంటి, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ థింగ్, మీకు 10thలో ఎన్ని మార్క్స్ రావాలి, ఎగ్జాక్ట్గా ఎన్ని మార్క్స్ రావాలి అని చెప్పలేము, బట్ క్యాస్ట్ వైజ్ అయితే చెప్పగలం. మీకు కట్ ఆఫ్, క్యాస్ట్ అంటే కేటగిరీ వైజ్గా చెప్పగలం. మీకు కట్ ఆఫ్ మార్క్స్ అని ఉంటుంది, దాన్ని బట్టి మీకు సీట్ వస్తుందో లేదా, ఏ క్యాంపస్లో వస్తుంది అనేది అంచనా వేయచ్చు. నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ఎలా ఉంటుంది అండ్ అప్లికేషన్ ఫీ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో మన సెకండ్ థింగ్ ఏంటంటే కట్ ఆఫ్ అంటే ఏంటి. మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను 2025 ఇయర్ కట్ ఆఫ్ అనేది. కేటగిరీ వైజ్ రీజియన్స్ బట్టి ఉంటుంది. అది మీరు చూసినట్టయితే మీకు కనిపిస్తుంది. అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో ఉన్న వాళ్ళకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, SVU శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్లో ఉండే వాళ్ళకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, నాన్ లోకల్లో ఉండే వాళ్ళకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు మీ కట్ ఆఫ్ ఏంటని చెక్ చేసుకోవాలి. మీరు ఏ రీజన్ ఏ కేటగిరీ అనే దాన్ని బట్టి ఉంటుంది మీ కట్ ఆఫ్ అనేది. అండ్ ఇంకొక అడిషనల్ విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి 24 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. సెలక్షన్ ప్రాసెస్లో సబ్జెక్ట్కి 4 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. యాడ్ అయ్యాక కట్ ఆఫ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు సీట్ వస్తుందా, వస్తే ఎక్కడ వస్తుంది అని ఐడియా వస్తుంది. అండ్ మీ కేటగిరీ ఎన్ని మార్క్స్ రావాలో అన్ని మార్క్స్ వస్తే, లేదా దాన్ని ఇంకా ఆ మార్క్స్ని దాటితే మీకు సీట్ వస్తుందా రాదా అనేది మనం ఒక అంచనా అనేది వేసుకోవచ్చు కట్ ఆఫ్ని బట్టి. అండ్ థర్డ్ విషయం ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ తీస్తారు. ఈ ఇయర్లో ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయో వాళ్ళని ఫస్ట్ తీస్తారనమాట. కేటగిరీస్ వైజ్ డివైడ్ చేస్తారు వాళ్ళని. ఎక్స్ట్రా కల్కులేషన్స్ లైక్ PH అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, NCC, క్యాప్, స్పోర్ట్స్, స్కౌట్స్, ఇలాగా డిఫరెంట్ కేటగిరీస్ డిఫరెంట్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని తీస్తారనమాట. క్యాస్ట్, స్పెషల్ క్వాలిఫికేషన్స్ని బట్టి వాళ్ళని డివైడ్ చేసి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎవరికైతే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇంకా సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సెలక్షన్లో. మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఒకవేళ వాటి సర్టిఫికేట్స్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్లోనే. సేమ్ మార్క్స్ సేమ్ కేటగిరీ విత్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే అప్పుడు సబ్జెక్ట్ వైజ్ అనేది చూస్తారు మార్క్స్. ఇప్పుడు మన ఫోర్త్ థింగ్ ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఎలా చూస్తారు అంటే, ఇప్పుడు మీకు ఇద్దరు స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ వచ్చే సేమ్ కేటగిరీ, అప్పుడు సబ్జెక్ట్ వైజ్లోకి వెళ్తారనమాట. మీకు ఫస్ట్ కోర్ సబ్జెక్ట్స్ చూస్తారు, అంటే మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, సోషల్, తెలుగు అలా. మ్యాథ్స్లో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అనేది లాస్ట్లో చెప్తాను. కోర్ సబ్జెక్ట్స్ వైజ్ చూస్తారు ఫస్ట్. అయితే సపోజ్ పైన చెప్పిన కండిషన్ తీసుకుంటే, నేను పైన ఏం చెప్పాను, సేమ్ మార్క్స్ సేమ్ కేటగిరీ అనే కండిషన్ చెప్పారు విత్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్. అలా ఉన్నప్పుడు ఇద్దరికి సేమ్గా ఉన్నప్పుడు ఆ కండిషన్లో ఏం చేస్తారంటే సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అనేది చూస్తారు. సబ్జెక్ట్ వైజ్ మార్క్స్లో ఒకళ్ళకి మ్యాథ్స్లో 98, ఇంకొకరికి 99 వస్తే 99 అనేటి వాళ్ళకి ID నెంబర్ అనేది తక్కువ వస్తుంది. మీకు ట్రిపుల్ ID నెంబర్స్ మీ పేర్లతో కాకుండా ID నెంబర్స్తోనే పిలుస్తారు. మీ ఐడెంటిటీ అనేది ID నెంబర్స్తోనే ఉంటుంది. ఆ ID నెంబర్ అనేది తక్కువ రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మీకు తక్కువ 99 మార్క్స్ వచ్చినాయి ఒకళ్ళకి మ్యాథ్స్లో, ఇంకొక 98 మార్క్స్ వచ్చాయి అనుకోండి. 99 మార్క్స్ వచ్చిన వాళ్ళకి N24 లాస్ట్లో 55 వస్తే తనకి 56 వస్తుంది ID నెంబర్. అలాగా వస్తుంది అనమాట. అలాగా తీస్తారు. నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఎందుకు అంటే లైక్ సేమ్ మార్క్స్ సేమ్ కేటగిరీ అని వచ్చాయనుకో, దెన్ దే విల్ గో ఆన్ విత్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అనమాట. ఎందుకంటే ట్రిపుల్ అనేది 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ కాబట్టి, MPCA బేస్ కాబట్టి వాళ్ళు ఫస్ట్ మ్యాథ్స్, సైన్స్ ఈ కోర్ సబ్జెక్ట్స్ అనేవి చూస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ థింగ్ ఏంటంటే కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది. కేటగిరీస్ వైజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు SC, ST, BCA, BCB అలా BCE వరకు, తర్వాత EWS వాళ్ళకి, తర్వాత OC వాళ్ళకి. EWS అంటే ఏంటని అడుగుతారు చాలామంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనమాట వాళ్ళు, తర్వాత OC అలాగా ఉంటుంది. SC వాళ్ళకి కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది, ST వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ, BCA వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ, అలాగా OC వాళ్ళకి హయ్యెస్ట్ ఉంటుంది కట్ ఆఫ్ అనేది. ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుందన్నమాట. SC నుంచి OC వరకు ఇంక్రీజింగ్ ఆర్డర్లో అనేది ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ థింగ్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి స్కోప్ ఉంటుందా.
ప్రిఫరెన్స్ అయితే గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి ఉంటుంది. బికాజ్ ఆర్జీకేటీ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్. అంటే మీకు ట్రిపుల్ తెలుసు, దాని అసలు పేరు అయితే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్. 4 క్యాంపసెస్ ఉంటాయి ఏపీలో అయితే. ఇది ఆర్జీకేటీ అనేది గవర్నమెంట్ పూర్ టాలెంటెడ్ స్టూడెంట్స్ కోసం స్థాపించింది కాబట్టి. బట్ సీట్స్ ఎక్కువ ఉండి అప్లై చేసిన వాళ్ళు తక్కువ ఉంటే మీరు ప్రైవేట్ స్కూల్ అయితే సెకండ్ ఆర్ థర్డ్ ఫేజ్లో వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ప్రైవేట్ స్కూల్స్లో చదివిన వాళ్ళని పూర్గా కన్సిడర్ చేయరు కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు లేరు అని నేను చెప్పను ఆర్జీకేటీలో, బట్ తక్కువ ఉంటారు అని అంటాను అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఫర్ దిస్ వీడియో ఈస్ వేరే స్టేట్స్ వాళ్ళకి వస్తుందా అంటే అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ని బట్టి ఉంటుంది. అది తక్కువ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఏపీలో తక్కువ మంది అప్లై చేస్తే వేరే స్టేట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. And I hope this video is quite informative to you. Congratulations to all my brothers and sisters who performed well in SSC March 2026. Welcome to RGUKT. All the best. Apply chese vallakandariki all the best. That's it for this video. Subscribe to my channel to get updates. స్కిప్ చేయకుండా ఇక్కడి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇట్ విల్ బీ మోర్ ఎంకరేజింగ్ ఫర్ మీ టు కమ్ అప్ విత్ మోర్ వీడియోస్ లైక్ దిస్. కమెంట్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డౌట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అవైలబిలిటీని బట్టి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను అయినంత త్వరగా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. మురునగ తరునగయే తరునగ వరుణనయే యారదు புன்னகை கோர்ப்பது யாவிலும் It is our brand.